ఇవాళ మీరు చేసిన ఈ పనికి పబ్లిక్ ప్రెస్ నిన్ను ఎలా మెచ్చుకుంటుందో అని చూడాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. కరెక్ట్ టైంకి కరెక్ట్ కంటెంట్ దొరకడం ఒకెత్తైతే మేము దాన్ని లీగల్గా వెరిఫై చేయడానికి మినిమం 2 days పట్టేది. కానీ జగదాత్రి గంటలో ఇది ఒరిజినల్ వీడియో అని చెప్పడం వల్ల మనం ఇవాళ అందరికంటే ముందు న్యూస్ని టెలికాస్ట్ చేసి మళ్ళీ మన ఛానల్ ఎందుకు నెంబర్ 1 పొజిషన్లో ఉందో అందరికీ తెలిసేలా చేశాం. థ్యాంక్ యూ జగదాత్రి. సొంత భుజాలు ఎంతసేపు కొట్టుకుంటారు? న్యూస్ టెలికాస్ట్ చేయగానే అయిపోలేదు కదా. ఎంత ఎత్తుకెదిగేశామని సంబరపడే ముందు కింద పడితే అంతే గట్టిగా తగులుతుందని గుర్తుపెట్టుకోవాలి. చిన్నదానివైనా చాలా పెద్ద మాట చెప్పుండావమ్మీ. ఈ వార్త చెప్పినందుకు పేరు రాకపోయినా పర్వాలేదు. పోలీసులు వచ్చుండరేంది? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? ఎందుకు మా ఇంటికి వచ్చారు? మేమే కంప్లైంట్ ఇవ్వలేదే. మీరు ఇవ్వలేదు మేడం, మీ మీదే కంప్లైంట్ ఇచ్చారు, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఏమని ఇచ్చారు? మినిస్టర్ హరినాథ్ గారు మీ మీద కేసు పెట్టారు మేడం, మీ మీద కేసు పెట్టారు. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పినందుకు మా వదిన మీదే కేసు పెట్టాడు. మీరు దాన్ని పరిగణనలోకి తీసుకొని అరెస్ట్ చేయడానికి వచ్చారా? మీరా మినిస్టర్తో కుమ్మక్కయ్యి మీడియా నోరు మూయించాలని చూస్తూ ఊరుకోం ఇన్స్పెక్టర్. బో, నువ్వు విషయం తెలుసుకోకుండా పోలీసుల మీద అరుస్తా ఉండవేంది? ముందు ఆ పోలీసు ఆయన చెప్పేది నువ్వు చెప్పయ్యా, ఏం తప్పు చేసిందని మా కౌశికిని అరెస్ట్ చేయడానికి వచ్చుండారు. మినిస్టర్ గారి ఫేక్ వీడియో మీ ఛానల్లో టెలికాస్ట్ చేసి ఆయన పరువు తీస్తున్నారని ఆయన మీ మీద పరువు నష్టం అండ్ న్యూసెన్స్ కేసు పెట్టారు మేడం. మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేసి ఛానల్ని టెంపరీగా సీజ్ చేయమని చెప్పారు. ఎస్, మీనని చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే నేనా CEO కుర్చీలో కూర్చోడానికి ఎక్కువ టైం పట్టేలా లేదు. సొసైటీలో నాకున్న స్టేటస్కి ఫేక్ వీడియోలు నా వరకు రావు. వీడియో చెక్ చేశాను నాన్న, ఇది ఒరిజినల్ వీడియోనే. ఫేక్ వీడియోనా? ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? అది ఫేక్ వీడియో ఏంటి? ఒరిజినల్ వీడియోని మేం వెరిఫై చేశాకే దాన్ని టెలికాస్ట్ చేశారు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఆ వీడియో ఫేక్ అయ్యే ఛాన్సే లేదు. మినిస్టర్ పదవికి ఇబ్బంది అవుతుందని నా మీద పెట్టిన తప్పుడు కేసు ఆఫీసర్ ఇది. వీటికి నేను ఏమాత్రం ఒప్పుకోను. లేదు మేడం, మీరు ఒక్కసారి మీ పక్క ఛానల్ని చూడండి. వాళ్ళు మీరు టెలికాస్ట్ చేసిన ఫేక్ వీడియోతో పాటు ఒరిజినల్ వీడియోను కూడా చూపిస్తున్నారు. ఇది మీరు చూస్తున్న ఫేక్ వీడియో. ఇప్పుడు మీరు చూడబోయేది ఒరిజినల్ వీడియో. చూశారు కదా, నిజం నిర్భయంగా చెప్తామని ఇలా ఒక అబద్ధాన్ని నిజమని జనాల్ని మోసం చేస్తుంది సదరు ఛానల్. ఇలా జనాల్ని మోసం చేయడం ఇదే మొదటిసారా? ఇన్ని రోజులు వాళ్ళు ప్రసారం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లన్నీ, చేసిన ఆరోపణలన్నీ నీటి మీద బుడగలేనా? ఇదంతా అబద్ధం. ఎవరో కావాలనే ఇలా చేశారు.
అవును, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. తప్పు జరిగింది. ఎక్కడో ఏంటి? తప్పు జరిగింది ఈ ఇంట్లోనే. అవునదినా, తప్పు జరిగింది ఈ ఇంట్లోనే, చేసింది మీరిద్దరే. అమ్మా నిషిక, ఇది గొడవ పడే సమయం సందర్భం కాదమ్మా. ఇంకెప్పుడు పడాలి మావయ్య? అందరం రోడ్డు మీద పడ్డాక ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు ఎవరు తప్పు చేశారు, ఎలా చేశారు అని తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందామా? నిష్క కరెక్ట్గానే మాట్లాడుతుంది నాన్న. అరే, ఈ వీడియో వెరిఫై చేశారా, కరెక్ట్గానే చేశారా అని ఎన్నిసార్లు అడిగాం. ఆ అనామకులు ఇద్దరు చెప్పారని అక్క గుడ్డిగా వాళ్ళని నమ్మి మనల్ని మన కంపెనీని రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది. అసలు వీడియో టెలికాస్ట్ చేస్తేనే ఆ మినిస్టర్ మనల్ని వదలడు అనుకున్నాం. ఇప్పుడు అది నకిలీదని తేలిపోయింది. ఇక ఆ మినిస్టర్ పదవి పరపతి వాడి మనల్ని పూర్తిగా నాశనం చేసేదాకా వదలడు. ఆవేశంలో ఆలోచన లేకుండా అపాయాన్ని మా వరకు తీసుకొచ్చుండావు కౌశికి. ప్లీజ్ వదినేమనకండి. నేను వీడియో ఒరిజినల్ అని చెప్పాకే వదిన దాన్ని టెలికాస్ట్ చేయించారు. ఇందులో తప్పు ఎవరిదైనా ఉంది అంటే అది నాది. అయినా బొర్రుండే ఎవరు నీ అభిప్రాయంతో ఎంత పెద్ద నిర్ణయం తీసుకో. నిషి, ఇంకొకసారి వదిన గురించి మాట్లాడుతూ నోరు జారితే చెల్లివని కూడా చూడను. ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? కొడతావా? కొట్టు. అమ్మే నువ్వు ఆగు. ఈ అమ్మితో రచ్చేసుకుంటే ఇంటికొచ్చిన కష్టం పోతుందా, జరగాల్సిన నష్టం తగ్గుతుందా? ఇలాంటిదేమైనా జరిగితే పూర్తి బాధ్యత నువ్వే తీసుకుంటా అన్నావు కదమ్మీ. ఈ వీడియో టెలికాస్ట్ అవ్వడం వల్ల ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. ఛానల్ మూసేస్తాం అంటూ ఉండారు. ఇప్పుడు ఏం చేద్దామంటావో నువ్వే చెప్పు. నేనే తప్పు చేయలేదు ఇన్స్పెక్టర్. ఇదంతా ఎలా జరిగిందో కనిపెట్టి దీని వెనుకున్న వాళ్ళని పట్టుకోవాలంటే నాకు ఒక్కరోజు టైం కావాలి. రేపొక్కరోజు నాకు టైం ఇస్తే నేను దీని వెనుకున్న వాళ్ళని మీ ముందు నిలబెడతాను. సారీ మేడం, మీ ఛానల్లో న్యూస్ టెలికాస్ట్ అయిపోయింది. నాకు కంప్లైంట్ కూడా వచ్చింది. దయచేసి కోఆపరేట్ చేయండి. ఒక్కరోజు టైం ఇవ్వండి ఇన్స్పెక్టర్ గారు. అప్పటికీ నేను నిరూపించలేకపోతే నేనే స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతాను. సరే మేడం, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. మీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. ఈలోగా మీరు నేరస్తులు ఎవరో నిరూపించలేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. మా లాయర్ వచ్చి మిమ్మల్ని కలిసి ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారు. సరే మేడం. వదినా, రేపటిలోపు కానీ సమస్య పరిష్కారం కాకుంటే నువ్వు సీఈఓ పోస్ట్కి రిజైన్ చేయాలి. మాలో ఒకరు సీఈఓగా అపాయింట్ అవుతారు. ఇన్నేళ్ల కష్టమంతా ఒక్క నిర్ణయంతో వృధా అయిపోయింది కౌశికి. నిషిక చెప్తుంటే తిరిగి తిట్టారు గాని ఒక్కసారైనా ఆలోచించుండావా కౌశికి? బిజినెస్ కి ఎంత నష్టం వచ్చిందో చూడు. ఆపండి ఆపండి ఆపండి. మీరంటున్న ఈ ఆస్తి, పేరు, ప్రతిష్ట ఎక్కడి నుంచి వచ్చాయి? కౌశికి ఇటుక పేరిస్తే ఇంత పెద్ద సామ్రాజ్యం ఏర్పడింది. అయినా మీరివాళ కావాలనుకునే ఆ కుర్చీకి విలువ తెచ్చింది కూడా కౌశికినే. అది మర్చిపోకండి. ఈ ఇంట్లో నా మీద, నా సామర్థ్యం మీద చాలా మందికి చాలా అనుమానాలున్నట్టున్నాయి. ఈ కౌశికి ఏం చేసిందో, ఏం చేయగలిగిందో
బయట వాళ్లే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు. ఇలాంటి పిల్లగాలులకు భయపడితే మహావృక్షం ఎలా అవుతుంది? అలాగే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు వెనకడుగు వేస్తే ఇక నేను ఈ CEO పోస్ట్లో కూర్చున్న వేస్టే. ఒక్క రోజులోపు నేను ఈ సమస్యకి పరిష్కారం చూపించలేకపోతే నా అంతట నేనే CEO పోస్ట్కి రిజైన్ చేస్తాను. అమ్మా కౌశికి, నువ్వు కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వద్దమ్మా, ఊరికే కూడా అలా మాట్లాడుకో. మీరేం భయపడకండి, మిమ్మల్ని ఆ కుర్చీలో నుంచి దిగనివ్వను. మీరున్న ఆ స్థాయి నుంచి ఒక్క మెట్టు కూడా నేను కిందికి దిగనివ్వను. ఇది నేను మీకు ఇస్తున్న విడిపోవడానికి ఈ ఇంట్లో వాళ్ళు కష్టపడుతున్నారు అని. అయినా ఉన్నది చెప్తే ఉలికెక్కువ అన్నట్టు వీళ్ళేంటి పెద్దమ్మా ఏదో మనల్ని రోస్ట్ చేసి వెళ్తున్నారు. చేస్తే చేసుండారులే కాచి. కనీసం ఇలా అయినా ఆ కౌశికి నుంచి మనకి విడుదలుంటాది. భగవంత, నువ్వు నిర్మించుకున్న ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళు ఇంతమంది ఉన్నా బయట ప్రపంచానికి నువ్వు ఇంకా అనాథవే భగవంత. విధి ఆడుతున్న వదినా, ఎవరు మీరు? నువ్వెవరు జగదాత్రి? ఈ ఇంటికి మీ ఇద్దరికి ఏ సంబంధం ఉంది? ఏమన్నారు వదినా? మాకు సంబంధం లేదా వదినా? అది నీటి మీద బుడగ లాంటిది. ఉందని మీరు అంటున్నారు, నిరూపించమని నేను అంటున్నాను. ప్రపంచం మిమ్మల్ని అవమానిస్తున్నా, అనరాని మాటలు అంటున్నా ఆధారాలు కావాలని నేను అన్నాను. ఎప్పుడు మీలో కోపం కానీ మీ ప్రేమలో కల్మషం కానీ చూడలేదు. ప్రతి సమస్యలో మీరు తోడుంటున్నారు. కానీ నాకు కావాల్సింది, నాకు తోడుండాల్సింది నా కుటుంబం. నా ప్రేమ వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? వాళ్ళ మనసుల్ని ఎందుకు తాకడం లేదు? ఈ కుటుంబమే ప్రాణంగా వీళ్ళ కోసమే బ్రతికాను జగదాత్రి. వీళ్ళ విషయంలో నేను ఎక్కడ తప్పు చేశానో కూడా తెలియడం లేదు. తుఫాన్ నుంచి తట్టుకొని నిలబడే సత్తా ఉన్న మనిషొద్దునా మీరు? ఇంట్లో వాళ్ళ మాటలకి భయపడితే ఎలా? బయట ప్రపంచంతో యుద్ధం చేయడానికి కూడా నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను జగదాత్రి. కానీ నా ప్రపంచమైనా ఈ కుటుంబంతో నేను గొడవ పడలేను. ఒకవేళ పడినా గెలవలేను, ఓడిపోలేను. ఏం చేసినా బాధపడేది నేనే. ఇంట్లో వాళ్ళు ఇందాక బాధపడింది మీ మీద కోపంతో కాదక్క, ఇప్పుడు ఏమవుతుందోనన్న భయంతో అలా మాట్లాడారంతే. అయినా మనకి మన వాళ్ళ మాటలు తలుచుకుని బాధపడే టైం లేదు వదినా. ఆ వీడియో ఫేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.
కానీ మనకి తెలియకుండా మన వెనక ఎక్కడో ఎవరో తప్పు చేశారు. అదెవరో కనిపెడితేనే మనం ముందు కడుగు వేయగలం. హలో హలో, ది గ్రేట్ కౌశికి వజ్రపాటి. ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? నన్ను నా వ్యాపారాల్ని మూత పెట్టేశావు. నా పర్సనల్ వీడియోని అలా పబ్లిక్గా చూపించావు. అయినా కూడా నన్ను గుర్తుపట్టలేదా? చెప్పండి హరినాథ్ గారు. ఏంటి, పోలీసులు ఇంటికొచ్చి వెళ్ళినట్టున్నారు? అంతా బానే ఉందా? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పమ్మా. నేనున్నది ప్రజలకు సేవ చేయడానికే. మాకేం కావాలో తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు మీకేం కావాలో చెప్పండి. ఎవరది? జగదాత్రి. కౌశికి వదినకి బాగా కావలసిన మనిషిని. మా వదిన్ని బెదిరిద్దాం, భయపెడదామని ఫోన్ చేస్తుంటే మీది మాది ఇద్దరిది టైం వేస్ట్. ఫోన్ కట్ చేసేయండి. ఏంటి కౌశికి, భయపడి ఆ జగదాత్రి వెనక దాక్కున్నావా? తప్పు చేసిన వాళ్లే తలెత్తుకుని బయట తిరుగుతూ ఉంటే తప్పుని బయట పెట్టాలనుకున్న నేను ఎందుకు తలదించుకుంటాను మినిస్టర్? అబ్బా, నా ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గడం లేదు కౌశికి. పోలీసులు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా, బిజినెస్ కళ్ళ ముందే కూలిపోయినా, మాటలో తెగింపు, గొంతులో ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. తగ్గితే మీలాంటి ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా మినిస్టర్ గారు. ఓ సారీ, ఎక్స్ మినిస్టర్ గారు. అరిస్తే ఆధిపత్యం నిలబడుతుంది అనుకుంటే నీకంటే గట్టిగా నేను అరవగలను. నీ పాపం పండింది మినిస్టర్. నీ పేరు ముందున్న ఆ పదవిని, నీ వెనుకున్న పార్టీని, ప్రజల్ని దూరం చేసి నిన్ను జైలుకి పంపాలని మా వదిన అనుకుంది. అది జరిగి తీరుతుంది, రెడీగా ఉండు. చూడు కౌశికి, నీతో నాకు ఎటువంటి వైరం లేదు. ఈ యుద్ధం నువ్వు మొదలుపెట్టింది, అందుకే దీన్ని ముగించే ఆప్షన్ కూడా నీకే ఇస్తున్నా. 50 కోట్లు ఇచ్చి నీ ఛానల్లో నాకు క్షమాపణ చెప్తే నీ మీద, నీ ఛానల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటా. లేదంటే జీవితాంతం కోర్టు చుట్టూ తిప్పిస్తా. అయినా మీరు చెక్ చేసినప్పుడు ఒరిజినల్ వీడియో ఫేక్ వీడియో ఎలా అయిందో ఆలోచించారా? నేను నీకు ఇచ్చింది ఒరిజినల్ వీడియోనే. మీకు సెండ్ చేశాను. మీరు టెలికాస్ట్ చేసింది ఫేక్ వీడియో. కోట్లు రెడీ చేశాక చెప్పు, కలుద్దాం. నేను నీకు ఇచ్చింది ఒరిజినల్ వీడియోనే. వదినా, మినిస్టర్ అవివేకంతో మనకో పెద్ద క్లూయే చెప్పాడు. ఏంటి దాత్రి అది? మన దగ్గర ఉన్నది ఒరిజినల్ వీడియో అన్నాడు కదా. దాన్ని ఛానల్లో ప్లే చేసినా లేదా పోలీసులకు సబ్మిట్ చేసినా మనం ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవచ్చు కదా. వీడియో ఏమైంది? నా ఫోన్లో లేదేంటి? నా ఫోన్లో కూడా లేదు దాత్రి. వాట్? ఇప్పటిదాకా ఉన్న వీడియో సడన్ గా ఏమైపోయింది? ఎవరు డిలీట్ చేసి ఉంటారు? సరేరా, బాయ్.
వదినా, నేను వీడియో పంపిన పర్సన్ అడుగుతాను. కేదార్ ఫోన్ ఇవ్వు. కిరణ్, నీకు పంపిన వీడియో కావాలి.